ఓ దిక్కు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళకు పట్టాలు చేతిలో పెడుతున్నాడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇంకో దిక్కు మాకెందుకు ఇండ్లు ఇయ్యలేదు అయ్యా అని అడుగుతున్నది ఓ అక్క. ఇక పక్కకే ఉన్న పోలీస్ అక్క ఊకుంటదా? చూసుకుంటూ ఊకుంటే తన జాబ్ ఉంటదా? అందుకే లొల్లి పెట్టకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నట్టు గుంజి పారేస్తున్నది. జనగామ జిల్లా స్టేషన్ గణపురం మండలం శివునిపల్లి అనే ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు రానోళ్ళు చేస్తున్న కొట్లాట ఇది. మేము కడు బీదలం, కూలినాలు చేసుకునేటోళ్ళం, ఉండటానికి కనీసం సవలతు లేనోళ్ళం, రేకులను ఇండ్ల లెక్క మలిసి దాంట్లో మసులుతున్నోళ్ళం, మాకెందుకు ఇండ్లు ఇయ్యరు అని మొత్తుకుంటున్నారు. ముందుగాల రాసి పెట్టిన లిస్టులో మా పేరున్నది, తర్వాత భూములున్నోళ్ళ పేర్లున్నాయి, మాకంటే మంచిగా బతికేటోళ్ళ పేర్లున్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లున్నాయి. ఇదెక్కడి న్యాయం అంటున్నారు. వాళ్ళకి ఇచ్చిండు, నాకు ఇంత భూమి లేదు, నాకు ఇల్లు గుడియాలి, నా రైతులు వాడతా ఉక్కపోతాయి. ఒక గంట ఉండమో నా ఇంట్లో ఎండగా పడిన కూరలు ఉన్నాయి, ఖరాబ్ అయిపోతాయి ఎండ వేడికి. ఇన్నరా ఎంత అన్యాయం జరుగుతున్నదో పేదోళ్లకు. మరి ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాళ్లకు సముదాయించే ముచ్చటేదన్నా చెప్పాలి కదా. ఈ ఏడు కాకుంటే ఇంకో ఏడు ఇస్తాం అనే భరోసా ఇయ్యాలి కదా. కానీ మీరు ఎంత మొత్తుకున్నా మేము ఇట్లనే చేస్తాం, పేదోళ్ళు గీదోళ్ళు జాంతానాయి, మాకు కావాల్సిన వాళ్లకు కార్యకర్తలకే ఇస్తాం ఇందిరమ్మ ఇండ్లు అన్నట్టు చేస్తున్నాడు. నాగరాజు రజిత అనే భార్య భర్తలు ఫ్లెక్సీలు కొట్టించుకొని శ్రీహరికి కనిపించాలని వచ్చి చూపెడుతుంటే పోలీసులు గుంజుకుంటున్నారు ఫ్లెక్సీని. పేదోళ్లకు ఇటువంటి రోజులు వస్తే ఎట్లా? అందరి తరపున కొట్లాడే కమ్యూనిస్టులు ఏరాయే, కలిసికట్టుగా నడిచే గుణం జనంలో లేదాయే. అందుకే బలం ఉన్నోందే రాజ్యం అవుతున్నది, బక్క చిక్కినోనికి బాధలు మిగులుతున్నాయి అని అంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం తల్లాడుతున్న బీదల బాధలు చూసిన జనాలు.